విపరీతంగా వచ్చేస్తాయి ఆకుకూరలు. ఇప్పుడు మనం పుదీనా కట్ చేసుకుందాం. ఈరోజు పచ్చడి చేయడానికి కావాల్సిన పుదీనా అంతా హార్వెస్ట్ చేస్తున్నా. ఎక్కువగా గ్రో అయిందండి. ఈరోజు పచ్చడి చేసేస్తే సరిపోతుంది. ఇలా మనం ఆకుకూరలను ఎప్పటికప్పుడు ఇలా కట్ చేసుకుంటూ ఉంటే ఈ స్టెమ్ కానీ లీఫ్ కానీ ముదరకుండా మళ్ళీ ఫ్రెష్గా వస్తూ ఉంటుంది. ఇది చాలా ఈజీ గ్రో అండి. పుదీనా మొండిగా పెరుగుతుంది. స్టెమ్ కటింగ్ అలా పెట్టంగానే ఇది వచ్చేస్తుంది. రెయినీ సీజన్ కదా, బాగా అతుకుతుంది భూమిలో పుదీనా. ఒక్కసారి వేసామంటే మనము సో మెనీ టైమ్స్ హార్వెస్ట్ చేసుకుంటూనే ఉండొచ్చు. అలాగే పుదీనాతో చేసుకునే టీ కానీ పచ్చడి కానీ చాలా బాగుంటుంది. నేను ఎక్కువగా పచ్చడి లైక్ చేస్తూ ఉంటాను. బిర్యానీ